నమస్తే. నేను మీ అశ్విని కుమార్. వెస్ట్ బెంగాల్ 2026 అసెంబ్లీ ఎన్నికలు చూడబోతున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఏమన్నా ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందా? 2016లో కేవలం 10% వచ్చింది ఓటు షేర్ బీజేపీకి. అట్లాగే మమతా బెనర్జీ కనుక మనం చూసుకుంటే 44.9% ఓటు షేర్ వచ్చింది. అప్పుడు 211 స్థానాలు అసెంబ్లీ స్థానాలు టీఎంసీ గెలుచుకుంటే బీజేపీ మాత్రం కేవలం 3 స్థానాలతో సరిపెట్టుకుంది. అదే 2021కి వచ్చేటప్పటికి మొత్తం పరిస్థితులు తారుమారైనాయి. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు మొత్తం కూడా క్లీన్ స్వీప్ అయిపోయింది. వెస్ట్ బెంగాల్లో పోటీ బీజేపీ వర్సెస్ టీఎంసీ కిందకు వచ్చింది. అప్పుడు ఆ ఎన్నికల్లో దాదాపు బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందన్న స్పెక్యులేషన్ బాగా వినబడింది. కానీ ఫలితాలు వచ్చాక టీఎంసీ 215 స్థానాలు గెలుచుకుంది 2021లో. బీజేపీ మాత్రం 3 స్థానాల నుంచి 77 స్థానాలకి ఎగబాకింది. 74 స్థానాలు అధికంగా గెలుచుకుంది. ఓటు షేర్ కూడా 10.16% నుంచి అనూహ్యంగా 38.15 ఓటు షేర్కి వచ్చింది 2021 అసెంబ్లీ ఎన్నికల్లో. ప్రస్తుతం మళ్ళీ 2026లో అసెంబ్లీ ఎన్నికల్లో చేంజ్ ఆఫ్ గార్డ్ అనే మాట బాగా వినబడుతోంది వెస్ట్ బెంగాల్లో. నిజంగానే వెస్ట్ బెంగాల్లో ఏమన్నా టీఎంసీ ఓటమి మంచున ఉందా? జూలై 2025కి పరిస్థితి ఎలా ఉంది వెస్ట్ బెంగాల్లో? మమత అందరూ చెప్తున్నట్టుగానే ఎదురీడుతోందా ఏంటి? అయితే క్లియర్గా ఈ 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాత్రం ఒక పిక్చర్ క్లియర్గా వినపడుతుంది వెస్ట్ బెంగాల్. అదేంటంటే యాంటీ ఇన్కంబెన్సీ మమతా బెనర్జీ మీద బాగా ఉంది. అట్లాగే కరప్షన్ బాగుంది, స్కామ్స్ బాగున్నాయి. ఉమెన్ సేఫ్టీ, మహిళల భద్రత అనేది కూడా చాలా ముఖ్యంగా చూస్తున్నారు ఓటర్సు. జాబ్స్, ఇన్ఫ్లేషన్ దీని గురించి కూడా అంతేకాకుండా రిలీజియస్ పోలరైజేషన్ అయితే బాగా కనబడుతోంది. ముస్లిం ఎపీజ్మెంట్ మీద టీఎంసీ వెళ్తుంది, హిందూ పోలరైజేషన్ మీద బీజేపీ వెళ్తుంది. అయినా కూడా మమతా బెనర్జీ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎంత క్రిటిసిజం వచ్చినా సైలెంట్గా ఉంటుంది. బీజేపీలో ఏం జరుగుతుంది? బీజేపీ ఒంటరిగా మమతాను ఓడించగలదా? కల్చరు, రీజియన్ ఇవన్నీ కూడా కౌంట్లో తీసుకోవాలి మనం 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు. సో కొన్ని ప్రశ్నలు అయితే అడగటం జరిగింది వెస్ట్ బెంగాల్ ఓటర్స్ని. అందులో ఏంటంటే టీఎంసీ భయపడుతోంది కదా, ఓడిపోతుంది. ఒకవేళ టీఎంసీ ఐఎన్సీ కాంగ్రెస్తో పొత్తులో వెళ్తే బాగుంటుందా, మీరు ఒప్పుకుంటారన్నప్పుడు 50% మంది పొత్తు వద్దు టీఎంసీకి కాంగ్రెస్కి అని చెప్పారు. ఒక 21% మంది ఓకే అని చెప్పారు. అట్లాగే బీజేపీ ఒంటరిగా మమతాని ఓడించగలదంటే 51.8% మంది కష్టం అని చెప్పారు. బీజేపీ ఒంటరిగా వెళ్తే మమతాని ఓడించటం అన్నది. ఎస్ అన్నది 30.2%, సంవాట్ కొద్దిగా అన్నది 8.9% అని చెప్పారు. దీనికి అన్నిటికీ ఎందుకు కారణాలు అన్నది లాస్ట్లో చెప్తాను. మళ్ళీ ఎందుకు బీజేపీ ఓడించలేదు అని చెప్తున్నారు అన్నది. అట్లాగే ముఖ్యంగా పికప్ బెంగాల్ సీఎంగా ఎవరైతే బాగుంటుంది, ఎవరి ఫేస్ అయితే బాగుంటుందని మమతా బెనర్జీ, సువేందు అధికారి, సుకాంత్ మజుందార్ వీళ్ళు అడిగితే మమతా బెనర్జీ టీఎంసీకి ఆవిడైతేనే ముఖ్యమంత్రిగా బాగుంటుందని 41.7% మంది ఓటు వేశారు. సువేందు అధికారికి 2వ స్థానంలో 20.4%, 3వ స్థానంలో కూడా బీజేపీ అభ్యర్థి సుకాంత్ మజుందార్ 9.7%. సో మళ్ళీ సీఎం ఫేస్లో మాత్రం మమతా బెనర్జీ 41%తో లీడ్లో ఉన్నారు. ఒక మైనారిటీ అపీజ్మెంటు ఇది ఎలా ఉంది అంటే చాలా ఎక్కువ ఉంది. మైనారిటీ అపీజ్మెంటు టీఎంసీ ఎక్కువ చేస్తుంది ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని ఇదంతా అన్నారు. సో ఇప్పుడు ఒక సర్వే వచ్చింది. ఆ సర్వేలో ఈ క్వశ్చనీర్ మీద ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి. ఇది యాక్చువల్గా చేసింది కూడా ఈ సర్వే గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు టీఎంసీకి ప్రోగా ఉన్నది. సో ఇది ఫైనల్ కాదు, ఒక ఒపీనియన్ పోల్. ప్రస్తుతం ఎట్లా ఉంది, టీఎంసీ ఎట్లా తీసుకుంటుంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితేనే. నార్త్ బెంగాల్లో మొత్తం 54 స్థానాలు ఉన్నాయి. కూచ్ బెహారు, అలాగే అలీపూర్దుర్, జల్పర్గురి, కలింపాంగ్, డార్జిలింగు, ఉత్తర్ దినాజ్పూరు, దక్షిణ దినాజ్పూరు, మాల్దా ఈ మొత్తం కలుపుకుంటే నార్త్ బెంగాల్ అవుతుంది. 54 స్థానాలు ఉన్నాయి. 54 స్థానాల్లో టీఎంసీ 21 స్థానాలు గెలుచుకుంటుంది. 2021లో 24 స్థానాలు గెలిచింది. ఇక్కడ 3 స్థానాలు కోల్పోతోంది. బీజేపీ 31 స్థానాలు గెలుస్తుంది.
గత ఎన్నికల కన్నా కూడా ఒక స్థానాన్ని అధికంగా గెలుచుకుంటోంది. ఇంకా కాంగ్రెస్ పార్టీ అప్పుడు 2 గెలిచింది, ప్రస్తుతానికి 2 గెలుస్తోంది. బీజేపీ కూచ్ బెహార్ రీజియన్లో టీఎంసీకి 6 వస్తే బీజేపీ 3 గెలుచుకుంటోంది. ఇవన్నీ కూడా మీకు పక్కన స్లైడ్ షోలో పెడతాను. టోటల్గా నార్త్ బెంగాల్లో అయితే మాత్రం 54 స్థానాల్లో ఇందాక చెప్పినట్టుగా టీఎంసీ ఒక 3 స్థానాలు కోల్పోతోంది నార్త్ బెంగాల్ రీజియన్లో. ఈ మూడిట్లో కాంగ్రెస్ 2 గెలుచుకుంటుంది, అక్కడ బీజేపీ 1 గెలుచుకుంటుంది టీఎంసీ ఓడిపోయిన స్థానాల్లో. సెంట్రల్ బెంగాల్, ఈ సెంట్రల్ బెంగాల్లో మెయిన్గా ముర్షిదాబాద్ వస్తుంది, నదియా వస్తుంది, పూర్తా బర్ధమాన్ వస్తుంది, పశ్చిమ బర్ధమాన్ వస్తుంది, బీర్భూమ్ వస్తుంది. ఎక్కువ ఇది ముస్లిం డామినేటెడ్, ఎక్కువగా ముస్లిం ఓటర్స్ డామినేటెడ్ రీజియన్ అని చెప్పచ్చు. ఎక్కువగా ఇందులో 75 స్థానాల్లో టీఎంసీ 53 స్థానాలు గెలుచుకోవచ్చు అన్నది ఆ సర్వే బట్టి తెలుస్తుంది. గతంలో కన్నా కూడా సెంట్రల్ బెంగాల్లో 7 స్థానాలు ఓడిపోతుందని చెప్తోంది, కోల్పోతుంది 7 స్థానాలు. బీజేపీ 21 స్థానాలు గెలుస్తోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల కన్నా కూడా 6 స్థానాలు అధికంగా కైవసం చేసుకుంటుంది బీజేపీ. కాంగ్రెస్కి 1 స్థానం అదనంగా వస్తుంది ఇక్కడ. సో టీఎంసీ లూజ్ చేసుకుంటున్న 7 స్థానాల్లో బీజేపీ 6, కాంగ్రెస్ 1 గెలుచుకున్నాయి. సో సెంట్రల్ బెంగాల్లో కూడా టీఎంసీకి లాస్ట్ టైం కన్నా సీట్స్ తగ్గుతున్నాయి. మెయిన్ గ్రేటర్ కలకత్తా, ఈ గ్రేటర్ కలకత్తా రీజియన్లో 109 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులోనే నార్త్ 24 పార్గనాసు, సౌత్ 24 పార్గనాసు, కలకత్తా, హౌరా, హుగ్లీ ఇవన్నీ వస్తాయి దీని కింద. చాలా ఇంపార్టెంట్ జోన్ ఇది, 109 స్థానాలు. దీనిలో ఎట్లా ఎవరెక్కడ గెలుచుకోవచ్చు, ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోవచ్చు. టీఎంసీ 70 స్థానాలు గెలుచుకోవచ్చు 109లో. గతంలో చాలా బ్రహ్మాండంగా ఇక్కడ 99 స్థానాలు గెలుచుకుంది టీఎంసీ. ఈసారి 29 స్థానాలు కోల్పోతోంది. బీజేపీ 2021లో గ్రేటర్ కలకత్తాలో కేవలం 10 స్థానాలు గెలిచింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 39 స్థానాలు గెలుచుకుంటుంది ఇక్కడ. అంటే అదనంగా 29 స్థానాలు గెలుచుకుంటోంది. టీఎంసీ నుంచి 29 స్థానాలని గెయిన్ చేస్తోంది ఇక్కడ గ్రేటర్ కలకత్తాలో. సో గ్రేటర్ కలకత్తాలో 2025 జూలైకి బాగానే ఉంది బీజేపీ పర్ఫార్మెన్స్ అని చెప్పచ్చు. వెస్టర్న్ బెంగాల్, ఈ వెస్టర్న్ బెంగాల్లో 56 స్థానాలు ఉన్నాయి. పూర్వ మెడ్నిపూర్ ఇక్కడే వస్తుంది, పశ్చిమ మెడ్నిపూర్ దీని కిందకే వస్తుంది, జార్గ్రామ్, పురులియా, బంకురా ఇవన్నీ కూడా వెస్టర్న్ బెంగాల్ కిందకు వస్తాయి. 56 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ టీఎంసీ 34 స్థానాలు గెలుచుకుంటోంది. గత ఎన్నికల కన్నా కూడా 1 స్థానం అదనంగా గెలుచుకుంటోంది. బీజేపీ ఇక్కడ 1 స్థానం కోల్పోతోంది. 22 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే. సో టోటల్గా ప్రిడిక్షన్ వైజ్గా చూసుకుంటే, టోటల్ కౌంట్ చేసుకుంటే టీఎంసీ ప్రో ఏజెన్సీ ఒక రిపోర్టు ప్రస్తుతం ఎన్నికలు జరిగితే ఎవరెన్ని స్థానాలు గెలుచుకోవచ్చు జూలై కన్నా దాని ప్రకారం వాళ్ళకి టీఎంసీ 46.1% ఓటు షేర్తో 178 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవచ్చు. బీజేపీ 39.3% ఓటు షేర్తో 113 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవచ్చు. కాంగ్రెస్ ప్లస్ లెఫ్ట్ కాంబినేషన్లో వెళ్ళినా విడిగా వెళ్ళిన ఏదైనా 3 స్థానాలు గెలుచుకోవచ్చు 10% ఓటు షేర్తో. సో ఇది వాళ్ళ ప్రొజెక్షన్. మనం బీజేపీకి ఓటు షేర్ విపరీతంగా పెరిగింది, అసెంబ్లీ స్థానాలు కూడా 77 నుంచి 113కి వచ్చింది. టీఎంసీ 215 నుంచి కూడా డౌన్ అవుతూ వచ్చింది. కానీ ప్రస్తుతానికి జూలై 2025 ప్రకారం వాళ్ళు ఇస్తున్న దాని ప్రకారం ఇంకా మమతా స్టిల్ స్ట్రాంగ్స్ హోల్డ్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఎందుకు బీజేపీ వెనకబడుతోంది, వాళ్ళు ఇచ్చిన దాని రిపోర్ట్ ప్రకారమే చూసుకుంటే మనం జనాలు కూడా ఓటర్స్ ఇంకా ఎందుకు మమతా వైపే టిల్ట్ అవుతున్నారు. ఎపీజ్మెంట్ పాలిటిక్స్ ఇవి మనం పక్కన పెడితే డ్రాబ్యాక్స్ బీజేపీలో ఏమున్నాయని చూస్తే ఇన్ఫైటింగు, ఇంటర్నల్గా ఫైటింగు, ఫ్యాక్షనలిజము, ఇది 21.4% మంది బీజేపీకి మేము అందుకే ఓటేయట్లేదు దీనివల్లనే. అలాగే రెజొనేటింగ్ మెసేజ్ ఒకటి వెస్ట్ బెంగాల్కి బీజేపీ పంపించడం వలన విఫలం అవుతుంది అంటున్నారు 19.6% మంది. చరిష్మాటిక్ లీడర్ లేరు బీజేపీలో, ముందుకు తీసుకెళ్లే వాళ్ళు లేరు అన్నది 17.8% మంది. ఆర్గనైజేషను అక్కడ వెస్ట్ బెంగాల్లో అక్కడక్కడ ఉంది, కానీ టోటల్ స్టేట్ మొత్తం వీక్ ఆర్గనైజేషన్ ఉంది. మమతాని డామినేట్ చేసేంత ఆర్గనైజేషన్ కనబట్టలేదు అన్నది 12% మంది.
బీజేపీ ఇప్పటికీ బెంగాల్ కల్చర్ అర్థం చేసుకోలేదు, ఇంకా వెనకపడే ఉందన్నది 9.3% మంది, కాన్సే అన్నది 13.3% మంది. సో ఇప్పుడు బీజేపీకి బిగ్గెస్ట్ ఛాలెంజ్ మమతా బెనర్జీ కాదు, వాళ్ళ సొంత ఇంట్లోనే ఉంది. ఇంటర్నల్ స్ప్లిట్స్, ల్యాక్ ఆఫ్ క్లారిటీ అండ్ ల్యాక్ ఆఫ్ మెసేజ్ అని చెప్పచ్చు. హిందూస్ అంతా ఒకటవుతున్నారు, అక్కడ పోలరైజేషన్ స్టార్ట్ అయింది. సేమ్ బీజేపీ కొన్ని రాష్ట్రాలు ఇంకా ఎందుకు అధికారం రాలేదంటే ఇవే నడుస్తున్నాయి, ఇంటర్నల్ రిఫ్ట్స్, ఇష్యూస్, డిస్ప్యూట్స్. దీనివల్లనే అవతల పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. వెస్ట్ బెంగాల్లో జూలై 2025 ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం మమతా బెనర్జీ ఒక 42 స్థానాలు కోల్పోతున్న 2021 ఎన్నికల కన్నా స్టిల్ ఆవిడే స్ట్రాంగ్గా ఉంది ఈ సర్వే ప్రకారం. థ్యాంక్ యూ.